నేను ఎవడనో తెలుసుకొని నువ్వు వచ్చినాయి ఫస్ట్. నేను ఎవడో తెలుసా అసలు నీకు? యూట్యూబర్గా నీకు తెలుసా? యాక్టర్గానే తెలుసు. నువ్వు అడిగే క్వశ్చన్ ముందు నేను మెగా ఫ్యాన్ అని అందరికీ తెలిసి నువ్వు నాకు ఆ క్వశ్చన్ వేస్తున్నావు అంటే నేనేమనాలో నాకు అర్థం కాదు. ప్రపంచంలో 100 మంది హీరోల సినిమాలు ఏకదాటిగా ఒకే రోజు రిలీజ్ అయినా నేను ఫస్ట్ చూసేది చిరంజీవి గారి సినిమానే చూస్తా. ఏం స్వామి ఇలాగ అయిపోయావు? అసలు నా ప్రాణం, నా ఊపిరి అంతా కూడా ఆయనే. అలాంటిది అసలు నేను ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన ఇన్స్పిరేషన్తో. నువ్వు ఫస్ట్ ఒకరికి ఏమైనా యూట్యూబర్ లాంటి క్వశ్చన్ చేస్తే ఆయన ఎవడైనా తెలుసుకో. నీకు కూడా తెలియకపోతే ఏంట్రా కాలేజీ ఇన్ని సంవత్సరాలు అయ్యింది, ఈయనకి కూడా తెలియట్లేదు. సరేలే అడగండి. ఇప్పుడు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది బ్రదర్. ఎందుకంటే శంకర్ గారికి చాలా 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 అవసరం ఇది హిట్. ప్రజెంట్ ఆయన సినిమాలు చాలా ప్లాప్లో ఉన్నాయి, చాలామంది అంటున్నారు. ప్లాప్లో లేవు. ఆయన సినిమా ఒకటే ప్లాప్, భారతి 2 ఒకటే. ఎందుకంటే అది చాలా చాలా మంచి సినిమాని టచ్ చేశారు వాళ్ళు. బేసిక్గా సినిమాని టచ్ చేయకూడదు. భారతీయుడు అనే సినిమాని టచ్ చేయకుండా ఉండుంటే బాగుండు. అది టచ్ చేసి పార్ట్ 2 తీయడం వల్ల అది ఫ్లాప్ అయ్యింది. సో అంతే తప్ప శంకర్ గారికి ఏదో దానిలో ఉన్న టాలెంట్ తగ్గిపోయింది అన్నట్టు మీరు మాట్లాడకండి. ఒకే ఒక్కడు, ఒక జెంట్ల్మ్యాను, అపరిచితుడు, నెక్స్ట్ ఇంకోటి ఉంది భారతీయుడు. ఈ 4 సినిమాలు ఏ రేంజ్లో అయితే ఆ రోజుల్లో ఆడాయో అంతకు మించి గేమ్ చేంజర్ ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ ఊపు అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే పుష్ప 2 దానికి చేసిన ఇన్సిడెంట్ వల్ల నెక్స్ట్ నాకు తెలిసి బెనిఫిట్స్ వాళ్ళు ఉండకపోవచ్చు. ఉండవు, ఒకవేళ లేదు ఏమీ లేదు. ఎందుకంటే రిస్క్ తీసుకోరు. సో మీరు థియేటర్కి వెళ్ళి చూసుకోవాలి. పుష్ప 2 వల్ల పుష్ప 2కి ఎఫెక్ట్ కాదు, కానీ దాని తర్వాత వచ్చిన చాలా సినిమాలకి ఇది ఇంపాక్ట్ పడుతుంది. దానికంటే రేపొద్దున అలాంటి ఈవెంట్లు జరుపుకోవాలన్నా, బెనిఫిట్ షోలు వేయాలన్నా ఇవన్నీ చాలా కష్టము. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా సరే గేమ్ చేంజర్ మీద ఉంటుంది తప్ప కలెక్షన్స్ పరంగా ప్రాబ్లం లేదు. నీకేమైనా షుగర్ ఉందా? మరి నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది విని చదువు అడగాలి. టాపిక్ ఏం కాదు, ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్ కోసమే కదా. బెనిఫిట్స్ వేస్తావా గేమ్ చేంజర్కి చెప్పు? నువ్వు వేస్తావా? మరి అదే కదా బ్రదర్. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ పడుతుందని నేను అదే చెప్తున్నా. టాపిక్ డైవర్ట్. నేను స్వాతి రెడ్డి కోసం మాట్లాడట్లేదు, అక్కడ కేక్ కట్ చేసింది కదా అని. ఇప్పుడు చెప్పు, అడుగు. నేనేం అడగను స్వామి, నాకెందుకు ఆ రిస్కులు, నేను మంచిగానే చూసుకుంటాను. అవును, మనం నేను ట్రైలర్ అంటాను, కొంతమంది టేజర్ అంటారు. నిజంగా టేజర్ అంటే 30 సెకండ్సే ఉండాలి. బేసిక్గా దాన్ని ఎంత ర్యాగ్ చేశారు అంటే బేసిక్గా అది టేజర్ కాదు, ట్రైలర్ అనే నేను అనుకుంటా. ట్రైలర్లోనే చూపించారు, ట్రైలర్లో చూపించారు. లుక్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అవ్వచ్చు, డిఫరెంట్ మూవీ అవ్వచ్చు. బెస్ట్ మూవీ అది చెప్పలేను కానీ డిఫరెంట్ మూవీ అవుతుంది. ఎందుకంటే ది బెస్ట్ మూవీ ఉన్నాయి, రంగస్థలం ఉంది, మగధీర ఉంది. సో ఇది ఒక డిఫరెంట్, ఆ కోవకు చెందిన ఇది ఒక డిఫరెంట్ మూవీ అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఓకే అన్న, రాజమౌళి గారితో హిట్ కొట్టిన హీరోకైనా నెక్స్ట్ డైరెక్టర్తో వర్క్ చేస్తే ఫ్లాప్ పడుతుందనే సెంటిమెంట్ అవుతుంది. అన్న హాయ్. సో గేమ్ చేంజర్ ఎట్లా నడుస్తుంది? మళ్ళీ జాతర మొదలైందా? జాతర మొదలైనా నిజంగా ప్రపంచం అంతా ఒక జాతర జరుపుకోతుంది. అది జనవరి 10 జరుపుకోబోతున్నారు. నిజంగా ఊచకోత రామ్ చరణ్ ఊచకోత చూస్తారు 100%. నమ్మకం ఉంది. చూడన్న, ఒక్క విషయం నాకు అనిపిస్తుంది. రామ్ చరణ్ ఇక్కడ చిరుత మొదలైన తన యాత్ర మొన్న త్రిబుల్ ఆర్ దాకా తన చూసుకుంటే నిజంగా పుష్ప డైలాగ్ ఉంటాను, మట్టిని నేను నన్ను తెక్కితే ఇటుక అవుతాను, రాయిని నేను నన్ను చెక్కితే శిల్పాన్ని అవుతాను అంటూ నిజంగా ఇక్కడ చిరుతా ఇక్కడ త్రిబుల్ ఆస్కార్కి వెళ్ళడం అనేది నిజంగా డిసిప్లిన్ కేర్ ఆఫ్ పడ్డస్ అన్న. తన పని తను చేసుకుంటూ పోయి ఈరోజు సినిమాకే కేర్ ఆఫ్ పడ్డస్ మారిండు. ఒక చెప్తానా, ఇప్పుడు చరిత్రలో శంకర్ చాలా మందితో సినిమా తీస్తా కానీ తెలుగు ఓడితో సినిమా తీయలేడు. ఫస్ట్ టైం శంకర్ మన తెలుగు ఓడితో సినిమా తీసినట్టనే అర్థం చేసుకోవచ్చు అక్కడ రామ్ చరణ్ గొప్పతనం ఏంది, శంకర్ యొక్క డెడికేషన్ ఏంది అన్నది. 100% పెద్ద ప్లానింగ్ ఉందన్న, నాకు నమ్మకం ఉంది. చెప్తున్నా చూడన్నా, రామ్ చరణ్ గురించి ఒక మాట అంటాడు. ఇప్పుడు మీరు అంతా పాన్ ఇండియా రాజమౌళి మన సుకుమార్ అంటగానే అదే ఎస్ఎస్ రాజమౌళికి ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇట్టించిన వ్యక్తి రామ్ చరణ్ అన్న మగధీర ద్వారా. ఇదే మన సుకుమార్కి నిజం చెప్తాను రంగస్థలం ద్వారా ఇండస్ట్రీ ఇట్టించిన వ్యక్తి మన రామ్ చరణ్ అన్న. సో రామ్ చరణ్ అన్న డెడికేషన్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ ఊత కోత ఉంటుంది. నేను చెప్తున్నా, మన త్రిపులలో తన అల్లూరు సీతారామ గెటప్ వేసినప్పుడు చాలా మంది కన్నడ వాళ్ళు ఆ ఫోటో తీసుకొని దేవుళ్ళ పూజించారు. నిజం అంత డెడికేషన్ కనిపించింది అవునాను కాదన్న. అంతే రీసెంట్గా మన నడుచుకుంటే రామ్ చరణ్ వెళ్తుంటే ఛత్రపతి శివాజీ కనిపించాడు అట్లా లుక్స్గా. నిజంగా నాకు అనిపిస్తుంది ఎవరైనా డైరెక్టర్ దయచేసి ఛత్రపతి శివాజీ
బయోపిక్ రామ్ చరణ్ దాని ద్వారా తీయాలని మనస్ఫూర్తి దొరకకుండా 100% చెప్తున్నా గేమ్ చేంజర్ మాత్రం ఊత ఫస్ట్ డే రివ్యూస్ మాత్రం మంచిగా వస్తే మాత్రం సినిమాని ఎవ్వడు ఆపలేడు అంత మంచి క్వాలిటీ సినిమా చూస్తాం. పుష్ప 2 ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద పడుతుందంట, అంటే బెనిఫిట్ షోల విషయంలో క్యాన్సిల్ చేశారు కదా, సో ఖచ్చితంగా ఇది గేమ్ చేంజర్ కి ఒక మైనసే అంటున్నారు, మీరేమంటారు? ఉండొచ్చు అన్న మేబీ ఇప్పుడు పుష్ప మ్యాన్ నడుస్తుంది ఎక్కడ చూసి, ఎందుకంటే పుష్ప ఆల్రెడీ 1 వీక్ అయింది అయినా కూడా ఇంకా పుష్ప మ్యాన్ నడుస్తుంది, ఎందుకంటే తను అరెస్ట్ అవుతుంది ఇంకా పబ్లిసిటీ అవుతుంది. సో గవర్నమెంట్ వాళ్ళ తొక్కలను చూసినప్పుడు కూడా తనకి ఇంకా పుష్ప పబ్లిసిటీ ఎక్కువైంది కాబట్టి పుష్ప మీద ఒక క్యూరియస్ ఇంకోటి 80% ఆక్యుపెన్స్ ఉంది సినిమాకి. సో అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా అనుకోవచ్చు, కానీ సో నేను చెప్తా సినిమా ఫస్ట్ డే టాక్ మంచిగా వస్తే మాత్రం పుష్ప రికాలం కొట్టే సత్తా ఉన్న సినిమా ఏదంటే గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. నాకు పుష్ప 2 దరిదాపులో కూడా రాదంటున్నారు గేమ్ చేంజర్ కొంచెం. చూడ నేను చెప్తున్నా తెలుగు ప్రజలు కానీ ఎవరైనా సరే కంటెంట్ నచ్చాలన్న చూడు బేబీ సినిమా చూడండి మనకు తెలియదు కానీ సినిమా 100 కోట్లు పెట్టించాం, కాంతార సినిమా మనకు తెలియదు కానీ సినిమా నచ్చి మనం అంత పెద్ద హిట్ చేసాం. కేజీఎఫ్ సినిమా నాకు తెలియదు ఫస్ట్ సినిమా కంటెంట్ నచ్చి సినిమా హిట్ చేసాం. ఇది కూడా అంతేనా గేమ్ చేంజర్ సినిమా టాక్ మంచిగా రావాలి, ఫస్ట్ డే టాక్ మంచిగా రావాలి, సినిమా ఎవరు ఆపలేదు నాకు నమ్మకం ఉంది. ఫుల్ ప్లేట్ చెప్తున్నా 100% సినిమా రామ్ చరణ్ అన్న ఊచకొత చూస్తారు అన్న. మొన్న వచ్చిన నిన్న ధూప్ సాంగ్ వచ్చింది చాలా బాగుంది, అంతమంది నాన్న హైరాణ సాంగ్ అని రామచ్చ సాంగ్లో కూడా అన్న మన చిరంజీవి గెటప్ పోస్టర్ వేయగానే అక్కడ మాకు చిరంజీవి కొడుకులా కనిపించాడు, చిరంజీవి ఫ్యాన్లా కనిపించాడు. అది కానీ మన పవన్ కళ్యాణ్ కండువా కానీ యాక్చువల్గా శంకర్ ఈ స్టోరీ మన పవన్ కళ్యాణ్ రాశాడంట. సో బాబా చేయాల్సిన స్టోరీ ఈరోజు కొడుకు చేస్తాను కాబట్టి సో ఇప్పటివరకు ఇటువంటి లైన్ చరణ్ తీసుకోలేదు, ఎందుకంటే రాజకీయాలు కానీ 3 గెటప్లు ఒకటి స్టూడెంట్ ఒకటి కలెక్టర్ ఇంకోటి రాజకీయ నాయకులు నాకు తీసుకోవాలి కాబట్టి కలిసి వస్తుంది అన్న ఫీల్ నాకు కలిగింది అన్న. పవన్ కళ్యాణ్ ఏమన్నా చూడొచ్చా మనం ఈ సినిమాలో, లేకపోతే ఆయన టచ్ ఏమన్నా చూపించావు? అన్న చూడన్న తన కండువా మనకు కనిపించింది ఆల్రెడీ, ఆ కండువా చాలా అన్న మాకు నిజంగా మేము అనుకుంటాం ఇంకా రిలీజ్ ఈవెంట్ పెడతారు కాబట్టి సో రిలీజ్ ఈవెంట్కి అయినా సరే కొడుకు కోసం బాబాయ్ రావాలని మనస్ఫూర్తి దొరుకుంటున్నా. సో 100% కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, ఇట్టు కావాలని మనస్ఫూర్తి దొరుకుంటున్నా. హాయ్ అన్న. హాయ్. సో ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది, అవును. మరి ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి? యాజ్ యూజువల్ ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే మొన్న శంకర్ రిలీజ్ చేసిన సినిమా తీశాడు కదా భారతి 2, ఈ 2 వల్ల కొంచెం డ్రాప్ అయింది తప్పితే యాజ్ యూజువల్గా ఎప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి. కాకపోతే మనం ఇప్పుడు సంక్రాంతికి వచ్చేదాన్ని పోలుస్తున్నాం, అన్ని సినిమాలకు ఒకదాన్ని పోలుస్తున్నాం. ఒకదాన్ని పోలిస్తే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ సినిమా వస్తుంది. ఒక పక్క సెంటిమెంటు ప్రకారంగా ఆచార్య తీసేసినా సరే ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగున్నాయి, రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే అందరూ కూడా ఈ సినిమాని ఇప్పుడు ఒక సినిమాలాగా కాకుండా వేరే సినిమాలతో పోలుస్తున్నారు, ముఖ్యంగా పుష్ప 2తోని. అసలు పుష్ప 2 బ్రేక్ అంటే ఆ రికార్డ్స్ బ్రేక్ చేయదు. ఒక్క మాట అండి, ఇది పుష్ప 2కి రిలీజ్ ముందు కూడా చెప్పాను, ఇది బాహుబలిని రికార్డ్స్ డేంజర్లో ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు కూడా డేంజర్లో రేపో ఒక 5-6 రోజుల్లో బాహుబలి చిన్నగా ఒక్కోదాన్ని కొట్టుకుంటూ వస్తుంది. పుష్ప ఫస్ట్ కల్కి, త్రిబుల్ ఆర్ ఇలా బీట్ చేసుకుంటూ వస్తుంది. ఇంకో 4-5 డేస్లో రాజమౌళి గారి సినిమా బాహుబలి 2 కూడా ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉన్న రికార్డు బ్రేక్ అవ్వబోతుంది. అటువంటి సినిమాతో గేమ్ చేంజర్ అనేది 100% బీట్ చేయదండి గేమ్ చేంజర్. అది ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే, బ్లాక్ బస్టర్ టాక్ అంతకుమించి అయితే రాదు కదా టాక్, ఆ టాక్ వచ్చినా సరే పుష్ప 2 కలెక్షన్స్ అనేది టచ్ కూడా చేయలేదు. అంటే ఇక్కడ రికార్డ్స్ ఎందుకు బదలు చేస్తుందంటే టికెట్ల రేట్లు భారీగా పెంచినారు. అదేని కాదు, ఇప్పుడు పుష్ప 2 అనేది అది వేరే లెవెల్లో, ఆ క్రేజ్ అనేది వేరు, ఇండియా లెవెల్లో ఉన్న హైప్ వేరు. కానీ ఈ గేమ్ చేంజర్కి అనేది లేదు. మనం ఇప్పుడు బుక్ మై షో చూసుకున్నా, పబ్లిక్లో క్రేజ్ చూసుకున్నా, అంటే ఇప్పుడు అల్లు అర్జున్ క్రేజ్ అది పక్కన పెడితే పుష్ప 2 క్రేజ్ మాత్రం భారీగా ఉంది. అంత క్రేజ్ని దాటుకోవాలంటే ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 2 కొట్టాలంటే నెక్స్ట్ కొట్టగలిగేది రాజమౌళి తప్పితే ఇంకెవరు కొట్టలేదు. పుష్ప 2 అంటే 24 ఇయర్ వరకు అది బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు ఇది గేమ్ చేంజర్ నెక్స్ట్ ఇయర్ లో రాబోతుంది. సో ఆ ఇయర్ కి బెస్ట్ సినిమా అనుకోవచ్చా? ఆ ఇయర్కి బెస్ట్ సినిమా అంటే అది డిపెండ్స్ ఆన్ టాక్. ఓపెనింగ్స్లో ఇంకా ఉన్నాయి కదా. దాని తర్వాత ఇప్పుడు 2020 డాక్ మహారాజ్ ఇవన్నీ ఈ బాలకృష్ణ సినిమాలు ఇవన్నీ రామ్ చరణ్ సినిమాలు అందుకునే పరిస్థితి లేవండి. అంటే కంపేర్ సీనియర్ హీరోస్ ఈ రామ్ చరణ్ క్రేజ్ వేరు. ఇప్పుడు డాక్ మహారాజు ఇంకోటి వెంకటేష్ సినిమాలు ఇవి 2 కలిపిన గేమ్ చేంజర్ అంత రావు, హిట్ అయినా సరే. అంటే కంపేర్ చేయకూడదు అట్లాగా. మనం కంపేర్ చేసుకుని పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు కంపేర్ చేసుకుంటే ఈ రామ్ చరణ్ సినిమా అనేది పుష్ప 2ని టచ్ కూడా చేయలేదు. పుష్ప 2 విషయంలో మొన్న బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసేసారు. అవునవును. సో అది ఖచ్చితంగా గేమ్ చేంజర్కి ఒక మైనస్ పాయింట్. ఎస్ అండి, బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది ఆ సంధ్య థియేటర్ దగ్గర పిల్లోడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇంత పెద్ద ఇష్యూ అయినాక రేపు పొద్దున మళ్ళీ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇస్తే, ఇటువంటి ప్రీమియర్ షోలు నైట్ షోలు ఇట్లా పర్మిషన్ ఇస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఆపోజిట్ వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా మైనస్ పాయింట్ అనేది కంపల్సరీ ఉంది కలెక్షన్స్ అనేది. దీనివల్ల ఏంటంటే ఉన్న మైనస్ పాయింట్లు ఇది ఒకటి అవుతుందండి. ఇప్పుడు ఈ కలెక్షన్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే రామ్ చరణ్ వ్యక్తిగతంగా ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన యాక్టింగ్ గురించి, ఆయన డాన్స్. యాక్టింగ్ అనేది వ్యక్తిగతం కాదు కదండి, యాక్టింగ్ అనేది ప్రొఫెషనల్. యాక్టింగ్ పరంగా చూసుకున్నా సరే నాకు ఎందుకో అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్. కొంతమందికి వాళ్ళు నచ్చుతారు, కొంతమందికి వీళ్ళు నచ్చుతారు. రామ్ చరణ్ కొన్ని సినిమాల్లో యాక్టింగ్ బాగా చేశారు, కానీ పుష్ప 2లో యాక్టింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. రామ్ చరణ్ కూడా రేపు మంచి యాక్టింగ్ చేయాలని కోరుకుంటున్నాం.
కథ రికార్డ్స్ పరంగా చూసుకుంటే బ్రేక్ చేయాలని ఉండిద్ది కానీ ఒక తెలుగు ఇండస్ట్రీ అభిమానిగా. ఇది శంకర్ గారి డైరెక్షన్ లో రాబోతుంది కదా, మరి శంకర్ డైరెక్షన్ అంటే శంకర్ లేదండి, శంకర్ ఒకప్పుడు శంకర్ ఒక 3 years నుంచి శంకర్ పెద్ద కొట్టినట్టు కూడా లేదు ఇప్పుడు. ఎఫెక్ట్ ఖచ్చితంగా 100% పడిద్దండి. ఇంకోటి ఏంటంటే ఇండియా లెవెల్లో క్రేజ్ చూసుకున్నా సరే ఈ పుష్ప 2కున్నంత అనేది లేకపోవటం బాధాకరం. ఇది గేమ్ చేంజర్కి. అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత బీట్ చేసినా సరే వేరే సినిమాల కలెక్షన్ అయితే బీట్ చేసిద్దేమో కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తాయి. అంటే ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే, కానీ ఇక్కడ మెగా హీరో కదా, మెగా ఫ్యామిలీ హీరో అభిమానులు అందరూ కూడా చూస్తారు కదా. అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా మనం చూసారండి సినిమాని, చూడకుండానే ఇద్దా చూస్తారు. ఇప్పుడు ఎవరు చూడరు అంటారు. సినిమా వచ్చినప్పుడు కొంతమంది మెగా ఫ్యామిలీ అభిమానులు మేము చూడమన్నారు. అదే ఎవరు చూసారో చూడలేదో ఎవరు తెలిసింది, ఖచ్చితంగా చూసుంటారు. ఒక సినిమా అభిమానిగా వాళ్ళు అనేది ఉంటారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ జస్ట్ ఒక 100లో ఒక 10% 15% ఉంటారు. రిమైనింగ్ 85% ఇది న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు సినిమాని హిట్ చేసింది, అంతేగాని వీళ్ళిద్దరు వల్ల అయితే కాలేదండి. అది సినిమా హిట్ అనేది వీళ్ళిద్దరు వల్ల కాదు. న్యూట్రల్ ఆడియన్స్ కదా ఎక్కువ ఉంది, 85% మిగతా హీరో ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ వల్ల హిట్ అయింది కాబట్టి ఇది ఎవరి వల్ల ఇది డ్రాప్ అవ్వలేదు, ఎవరి వల్ల ఇది హిట్ అవ్వలేదు. సో ఓవరాల్గా రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు ఒక మాట? ఆల్ ద బెస్ట్ ఫర్ గేమ్ చేంజర్ అండి. కొట్టాలని మనసులో ఉన్నా కానీ ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మాత్రం ఇది టచ్ చేయలేడు అనిపిస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా గురించి? ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు సంక్రాంతికి మంచి మూవీ వస్తుంది అనుకుంటున్నాను. సాంగ్స్ అన్నీ బాగున్నాయి, ఇంకా మూవీ కూడా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ మంచి సినిమా, ఓకే. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి? డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం, అవి కూడా మంచిగా ఉంటాయని అనుకుంటున్నాను, కానీ ఎక్కువ తెలీదు వాటి గురించి. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు ఇద్దరు కూడా పెద్ద హీరోలు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ హీరోలు. సో ఇప్పటి తరం స్టార్ హీరో రామ్ చరణ్. సో వాళ్ళిద్దరితో పోటీకి వస్తాడు అనుకుంటున్నారు, ఎంత మించి ఉంటుంది అనుకుంటున్నారు? పోటీకి ఏం లేదు, నార్మల్గా అయితే వస్తాయి అనుకుంటున్నాను. సో కలెక్షన్స్ పరంగా చూసుకుంటే పుష్ప 2ని బీట్ చేయొచ్చా? పుష్ప 2ని బీట్ చేస్తాయని అనుకోవట్లేదు. లేదు, ఎందుకని? ఎందుకంటే అంటే అల్లు అర్జున్ గారిది కొంచెం స్టోరీ బాగుంది, పుష్ప 2 అని బాగుంది, కానీ అది క్రాస్ అయింది. సో ఇది క్రాస్ అయితే కూడా మంచిదే అని కోరుకుంటున్నారు. క్రాస్. సో మరి రీసెంట్గా వచ్చిన టీజర్ కానీ సాంగ్స్ చూసారా? ఆ సాంగ్స్ చూసా. ఎట్లా అనిపించినాయి సాంగ్స్, టీజర్? బాగుంది, టీజర్ బాగుంది, సాంగ్స్ కూడా. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమా చూడమంటున్నారు. సో మరి మీరు కూడా అట్లనే అంటారా? చూడండి. ఎందుకు చూడరు? చూస్తారు. అంటే చూడమని బైకట్ ఫ్యాన్స్ పుష్పని బైకట్ చేస్తారు కదా. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ని మెగా మన అల్లు అర్జున్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడకుండా చేస్తారు అంటున్నారా? చూడరంట వాళ్ళే. చూడరా? అలా ఏం లేదు, చూస్తాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అని ఏం లేదు, అన్ని హీరోస్ ఒకటే. బాగుంటుంది, అదే. ఓకే. సో రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? రామ్ చరణ్ గురించి అంటే ఆయన మంచి యాక్టర్, ఇంకా ఇలానే సినిమాస్ చేస్తూ ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను.